అప్గ్రేడేషన్ అంటే ఏమీ లేదు. అంటే ఇక్కడికి కావాల్సిన నీడీ మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు పిల్లలకి పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి పడుకునేంత వరకు కూడా మేము అన్ని వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ అప్గ్రేడేషన్స్ చేస్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా అంగన్వాడీ స్కూల్స్ ఏ విధంగానూ తీసుకోవు. అన్ని ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూల్స్లో కాకుండా అంగన్వాడీ స్కూల్స్లో కూడా అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లల్ని చక్కగానే అంగన్వాడీ స్కూల్స్కి పంపించి మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్పడం కోసమే చేస్తున్నారు ఎస్బీఐ వారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వల్ల మీరే కాదు, యాజ్ ఎ మదర్ నేను కూడా అక్కడికి పోమని మనం ఏమనుకుంటాము, అక్కడ ఉన్న వస్తువులు ఎడ్యుకేషన్ అంతా ఏదో టీవీలో చెప్తున్నారంట, రైమ్స్ అన్ని టీవీలో చెప్తున్నారంటే ఆట వస్తువులు ఉన్నాయి వాళ్ళకి ఆడుకోనికి, 1000 రూపాయలు 2000 నెల అయిపోయినా పర్వాలేదు, మా పిల్లడు ప్రైవేట్ స్కూల్కే పోవాలని థింక్ చేస్తాం మనం. బట్ మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే అక్కడ పోతాడు మంచిగానే చదువుకుంటాడు, బట్ అక్కడ ఓన్లీ చదివే ఉంటుంది. అంగన్వాడీ సెంటర్స్లో ఏంటి, వీళ్ళు ప్రతి ఒక్కరు ఆటపాటలతో కూడిన విద్య నేర్చుకుంటారు. అండ్ వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ మదర్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు 10 మందిని కలుస్తూ ఉంటారు పిల్లర్స్. ఆ విధంగా వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అండ్ మీరు పొద్దుననంగా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్లో బాక్స్ కట్టి పంపిస్తారు, మధ్యాహ్నం వాడు వచ్చే వరకు తెలియదు వాళ్ళు తిన్నారా లేదా అనేది. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఒక టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ డైలీ వాళ్ళకి ఒక పోషణ ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ వేడిగా వండి పెట్టడము, పిల్లల్ని అతి జాగ్రత్తగా టేక్ కేర్ చేయడము జరుగుతుంది. మేము ఈ అంగన్వాడీ సెంటర్స్ని ఎలాగ సెలెక్ట్ చేస్తాము అంటే మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టరేట్ నుంచి 160 కావాలంటే 120 అంగన్వాడీ సెంటర్స్ లిస్ట్ వస్తుంది. వచ్చినప్పుడు మేము ప్రతి టీచర్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడినప్పుడు వాళ్ళ మాట్లాడే విధానము, ఎలా మాట్లాడుతున్నారు, పిల్లల్ని ఎలా ట్రీట్ చేసి మాట్లాడుతున్నారు, సూపర్వైజర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, సిడిపిఓ ఎలా యాక్టివ్గా ఉన్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే సెంటర్స్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటి, మేము టీచర్స్ నుంచి ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్క టీచర్గా మేము అడుగుతాం, అమ్మ మీకు పెయింటింగ్ ఏమైనా కావాలా, లేకపోతే వేరేవి ఏమైనా కావాలా, లేకపోతే ఈ వస్తువులు కావాలా అంటే వాళ్ళు అంటారు అనమాట, మా పిల్లలకి ఈ వస్తువులే ఇవ్వండి మేడం అంటారు. అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మీ పిల్లల్ని అంతా ఎవరు చెప్పరు, మా పిల్లలకి టీవీ ఇవ్వండి మేడం రైమ్స్ నేర్చుకుంటారన్న ప్రొనౌన్సియేషనే వాళ్ళ నోటు నుంచి వస్తుందన్నమాట. సో మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్లో జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి మీకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా పని మీద మీరు బేఫికర్గా ఉంటారు. ఐ మీన్ టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలు ఎవరైతే అంగన్వాడీ సెంటర్స్కి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు కూడా మోటివేట్ చేయండి. లైక్ మన అంగన్వాడీ సెంటర్లో కూడా అన్నీ ఉన్నాయి, అన్ని విధాల సౌకర్యాలు కలిగిస్తున్నారు, మనం కూడా ప్రోత్సహిస్తే ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. ఇవాళ ఎస్బీఐ వచ్చింది, రేపు ఇంకొక పిఎస్యూ రావచ్చు, ఇది మంచిగా నడుస్తుంది సెంటర్ అన్నప్పుడు ఇంకో పిఎస్యూ వచ్చి వాళ్ళ తరఫున వాళ్ళు డొనేషన్స్ ఇస్తారనమాట సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో భాగంగా. సో ఇవన్నీ మీకు. అండ్ ఇంకొకటి కూడా మీరు పిల్లల్ని కూడా ప్రతిరోజు టైం టు టైం చక్కగా రెడీ చేసి స్కూల్కి పంపించండి. లేదు మేము పెళ్ళిళ్ళకి పోతున్నాం, పేరెంటాలకు పోతున్నాం, నెల రాడు మా వాడు ఇట్లా ఉండకూడదమ్మా. ఎందుకంటే ఇప్పుడు అలవాటు అన్నది రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడు టైం టు టైం పంపించారంటే వాడు కొంచెం పెద్దోడైన తర్వాత ఆటోమేటిక్గా టైంకి నేను స్కూల్కి వెళ్ళాలని బ్యాగ్ వేసుకెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మనం అలవాటు చేసే దాన్ని బట్టి ప్రాపర్ అటెండెన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటే రేపు పిల్లల భవిష్యత్తులో బాగుంటుంది. అండ్ మేము ఇక్కడ పేరెంట్స్ని ఎందుకు ఉన్నామన్నాము అంటే మెయిన్ ఇవన్నీ చెప్పడం కోసము, మేము మీ అంగన్వాడీ సెంటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మేము అనేది చెప్పడం కోసము. అండ్ మోర్ థింగ్ ఇక్కడ అంతా చిన్న పిల్లలు ఇప్పుడు ప్రజెంట్. సో వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యే కొద్దీ మీకు ఆటోమేటిక్గా పిల్లలతో పాటు ఖర్చులు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో మీరు ఇప్పటి నుంచి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. సేవింగ్స్ స్టార్ట్ చేయడం వల్ల రేపు మీ పిల్లల భవిష్యత్తులో వాళ్ళకి లైక్ వాళ్ళ పెళ్ళిళ్ళకు లేకపోతే వాళ్ళ చదువులకు వాళ్ళ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏదైనా సిచ్యువేషన్ ఇంట్లో బ్యాడ్గా వచ్చినప్పటికి కూడా ఇవన్నీ మీకు సహాయపడతాయి కదా. ఇప్పుడు అందరూ పలకరించే వాళ్ళు ఎవరైనా చుట్టాలు, రేపు పొద్దున మనకు ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిందంటే ఎవరు ₹1 ఇవ్వరు మనల్ని చూసి. కాబట్టి ఇప్పటి నుంచి సేవింగ్ చేసుకుంటే మీకు ఏమన్నా రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినా మనకు వెనకాల బ్యాక్ ఎండ్లో అది ఉందిలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం ఫేస్ చేయగలము అన్న ఒక ధైర్యంతో ఉంటాము. ఈ సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి ఆడపిల్లలకి స్కీమ్స్ నడుస్తున్నాయి. అది పోస్ట్ ఆఫీస్లోనూ ఉంది, ఎస్బీఐలోనూ ఉంది. బట్ పోస్ట్ ఆఫీస్కి ఎస్బీఐకి గల వ్యత్యాసాలు ఏంటి అనేది సార్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మ మీరు వీక్లీ వన్స్ వీళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్ కలుస్తూ ఉంటారు కదా, కలిసినప్పుడు ఒకసారి సార్ వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు ఉన్న డౌట్స్ ఈ సుకన్య సమృద్ధి ఫస్ట్ మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి
అందరినీ అలా సేవింగ్స్ లో చేర్చునికి మగపిల్లలకి ఇంకొక స్కీమ్ ఉన్నట్టుంది. ఇవన్నీ చూడండి. అండ్ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ కూడా SBIలో ఓపెన్ చేస్తున్నారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాట్ నాట్ మీకు ఏ విధంగా నేను నిన్న ఒక విలేజ్కి వెళ్ళాను. అంటే అందరికీ సిచ్యువేషన్ అట్లా వస్తుంది అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. వాళ్ళ ఫాదర్ ఎప్పటి నుంచో ఇట్లా బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడంట, ఈ పాలసీ చేసుకో 9,000 కట్టుకో 9,000 మళ్ళీ 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 అనుకుంటూ వచ్చాడు. లాస్ట్ ఫైనల్గా 9,000 కట్టాడు మేలో కట్టిన తర్వాత జూన్ జూలై ఆగస్ట్ ఒక 4 నెలలకి ఆయన సమ్ హార్ట్ అటాక్ వచ్చి చిన్న పిల్లలు, వాళ్ళు మరీ చిన్న పిల్లలు, పాపం 2 ఆడపిల్లలు, సమ్ హార్ట్ అటాక్ వచ్చి ఇదైనాడు. సో ఆ 9,000 ఆయన కట్టడం వల్ల ఆ ఆడపిల్లలకి 40 లక్షలు వచ్చింది. చాలు కదా, వాళ్ళకి ఆడపిల్లలైతే చదువుకోగలరు, వాళ్ళు బాగా పోషణ అవుతారు కదా. సో ఇలాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చిన్నపాటిగా ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు తెలుసుకొని అయితే బాగుంటుంది. అలాగే ఒక హుండీ కొనిచ్చి వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి సేవింగ్స్ అనేది అలవాటు చేయండి. ఈ సేవింగ్స్ అలవాటు చేయాలి. రేపు పొద్దున కూడా వాళ్ళు కూడా సేవింగ్స్ చేయకూడదు. రోజు ₹1. ఈ కన్యా సమృద్ధి యోజనలో సంవత్సరానికి ₹250 స్టార్టింగ్ అనుకుంటా. ఇంకా మీ స్తోమతను బట్టి ఎంతవరకైనా ₹1,50,000 వరకు కూడా కట్టుకోవచ్చు. నెలకి నాకు తెలిసి నెలకి ఒక ₹100 సేవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. SBI నుంచి మీరు కోఆపరేట్ చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ డొనేషన్ మాకు శాంక్షన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మీ టయాన్ని స్పెండ్ చేసి ఇక్కడి దాకా రావడం మాకు గర్వకారణం. మాకు మీ సామాన్లు వచ్చినప్పుడు కూడా మా మేడం గారు చెప్పారు, మీరు ఖచ్చితంగా ఉండండి, అది వస్తాయి అని చెప్పారు. మేము కూడా ఆ రోజు లేకునేటివి. ఇవాళ మాకు కలిసి వచ్చింది. మేము పెళ్ళికి పోయేది కూడా ఇవాళ ఫోన్ లేటు పోతామని ఆగి మీ వంతు సాయం చేసినందుకు మీ అందరికీ థాంక్స్. పాన్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీస్ తెలంగాణ హైదరాబాద్ సర్కిల్ వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా ఆల్ ఓవర్ తెలంగాణలో 60 అంగన్వాడీ సెంటర్స్ అండ్ 30 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అప్గ్రేడేషన్ చేస్తున్నాము. అది మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ నుంచి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి. సో అప్గ్రేడేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అన్ని ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేసి అంగన్వాడీ సెంటర్స్ ని కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని కానీ ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయడమే ఇందులో ముఖ్య ఉద్దేశము. సో నియర్ బై బ్రాంచ్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్ని జరుగుతున్నాయి SBI వారి ఆధ్వర్యంలో. సో SBI పాన్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా ఇవాళ మనము సిరికొండ విలేజ్ లో చిన్న వాల్కొంటలో ఉన్నాము. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేశాము.